మాధవ పెద్ది పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగలహరి తర్వాత భాగం. ఎదురింటి అమ్మాయి చిన్న పాపకు చేసే సంరక్షణ చూసి తాను అట్లానే చెయ్యాలనేటువంటి ఆలోచన రాముతో పంచుకుంది శృతి. నాన్నని అడిగి డబ్బులు ఇస్తాను, ఆ సాంబ్రాణి కొని తెస్తావా? రేపటి నుంచి అది కూడా మన పాపకేద్దాం. సరే చిన్నమ్మ అన్నాడు వాడు. ఆ తర్వాత రోజు నుంచి ఇద్దరు తంటాలు పడి కృతికి సాంబ్రాణి పొగ వేసేవారు. సాయంత్రం రాగానే తను రెడీ అయ్యి పాపని కూడా రెడీ చేయడం మొదలుపెట్టింది శృతి. పౌడర్ అద్ది వేరే గౌన్ వేసేది శృతి కృతికి. అప్పుడు అనుకుంది శృతి, పాప గౌన్లన్నీ పాతవే, కొత్తది ఒక్కటి కూడా లేదు, నాన్నని అడిగి కొనాలి అని. వాళ్ళ పాప గౌన్లన్నీ బాగుంటాయి, అట్లాంటివి కొంటే ఎంత బాగుంటుందో. కొనాలంటే తనకి తెలియదే, రాముకి తెలియదు, నాన్న కొనరు. పోనీ ఆ అమ్మాయికే డబ్బులు ఇచ్చి కృతికి కొనమంటే ఒప్పుకుంటుందా? పోనీ అడుగు చూస్తే, చాలా మంచి అమ్మాయిలా ఉంది, అడిగితే తప్పకుండా ఒప్పుకుంటుంది. ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకుంటే అని ఆలోచించింది శృతి. వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఇష్టం, ఆతృత, మళ్ళీ జంకు, బెరుకు. రోజులు గడిచిపోతున్నాయి ఇట్లాగే. సాయంత్రం పూట పాపనెత్తుకొని తమ తోటలో తిప్పేవారు రాము శృతి కలిసి. పాప కూడా హాయిగా ఆడుకునేది, అన్నీ చూస్తూ నవ్వుతూ ఉండేది. ఇప్పుడు శృతికి కూడా కొత్త హుషారు వచ్చింది. రోజు స్కూల్లో హెడ్ మిస్ట్రెస్ చెప్పే కబుర్లలో ఎదురింటి కబుర్లు కూడా చేరాయి శృతికి. వాళ్ళవి చూసి తనేం నేర్చుకుందో చెప్తుంటే ఆవిడ హెడ్ మిస్ట్రెస్ ఆశ్చర్యంగా వినేది. ఆవిడ చెప్పిన మాటల్లో ఒకటి, ఎదుటి వారిలో ఉన్న మంచిని నేర్చుకో, చెడుని మర్చిపో అని. ఇంత చిన్నపిల్ల నేర్చుకున్న విషయాలన్నీ ఆచరణలో పెడుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉండేది ఆవిడికి. పెద్ద పెద్ద వాళ్ళు సైతం చేయలేనిది ఇంత చిన్నపిల్ల చేస్తుంటే ఆశ్చర్యమే మరి. శాంతమ్మ దుండగాలు మరీ శృతి మీరిపోవడంలో రాము ఒక నిశ్చయానికి వచ్చాడు. శృతితో చెప్పాడు, చిన్నమ్మ, వంట పని కూడా నేనే చేస్తాను, శాంతమ్మని మాన్పించేద్దామని. రాము సంగతి తెలిసిన శృతి ఎందుకు అని అడగకుండానే సరే అనేసింది. ఆ మర్నాటి నుంచే శాంతమ్మ మానేసింది పని. మొదట వంట పని కష్టం అనిపించినా ఆ తర్వాత అలవాటైపోయింది రాముకి. తను స్వయంగా చేస్తున్నప్పుడు శాంతమ్మ ఎంత దుబారా చేసేదో రాముకి తెలిసొచ్చింది. రోజులు తొందరగా గడిచిపోతున్నట్టున్నాయి శృతికి. మనసుకి కాస్త ప్రశాంతత దక్కుతోందేమో మరి. శ్రద్ధగా చదువుకోసాగింది. ఎదురింటి అమ్మాయితో కూడా మాట్లాడాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ఉండగానే మరో 3 నెలలు గడిచాయి. చరణ్లో మార్పు బాగా కనిపిస్తోంది. ఆఫీస్ పని కూడా బాగా చేస్తున్నాడు. ఇంట్లో గొడవేం చేయటం లేదు. శృతితో కబుర్లు చెప్తున్నాడు, శృతికి పాఠాలు చెప్తున్నాడు, రాముతో బాగా మాట్లాడుతున్నాడు, రాముకి చిన్న చిన్న పనులు చెప్తున్నాడు. ఇంట్లో కావలసినవి కూడా చూసుకోవడం ప్రారంభించాడు. కానీ పాపని మాత్రం కన్నెత్తి చూడటం లేదు, పాప వైపుకే వెళ్ళటం లేదు. పాప బాగా ఒళ్ళు చేసి తెల్లబడి రబ్బరు బొమ్మలా ఉంది. జుట్టు బాగా ఎత్తుగా వచ్చి గిరిజాలు తిరిగాయి. చాలా ముద్దుగా ఉంది. కానీ చరణ్కి పాప మాటే గిట్టదు. శృతికి పరీక్షలయ్యాయి, సెలవులు ఇచ్చారు. 2వ తరగతి పూర్తి చేసి 3లోకి వచ్చింది. శృతికి అన్నీ ఫస్ట్ ర్యాంకులే. సెలవులు కావడంతో పాపని క్షణం కూడా వదలకుండా ఎత్తుకొని తిరుగుతోంది. బాగా ఎత్తుకోవడం వచ్చింది. పాప ఏడుస్తుంటే కస్తూరి రంగరంగ అని పాడేది. రోజు వినడం వల్ల పాటంతా కరెక్ట్గా రాకపోయినా, పదాలు తప్పైనా రాగాన్ని పట్టడం సులువుగా రాగాన్ని పట్టేసింది, పాడడం నేర్చుకుంది. ఆ పాట వింటూ నవ్వుతూ నిద్రపోయేది పాప. ఆ ఆ ఊ ఊ అంటూ తనకు కావలసినవన్నీ సాధించుకుంటోంది పాప. ఇంత అందమైన పాపని నాన్న చూడరేం, ఎత్తుకోరేం అనుకునేది శృతి.
అదే మాట హెడ్ మిస్ట్రెస్‌తో అంటే, "ఇప్పటికే మీ నాన్నగారు చాలా మారారు కదమ్మా! తొందరలో పాపనెత్తుకునేంతగా మారతారులే. చూడు కానీ ఓపిక అవసరం" అన్నదావిడ. ఆ రోజు చొరవ చేసి ఎదురింట్లోకి వెళ్ళింది శృతి. లావాట ఆవిడ, పిల్లలు అంతా సినిమాకి వెళ్ళడం చూసింది. అంతకుముందే కిటికీలోంచి వాళ్ళంతా పెద్దగా ఆ సినిమా పేరు, దాంట్లో నటించే వాళ్ళ పేర్లు మాట్లాడుకుంటూ ఉండడం విన్నది. అందుకే తెలిసింది వాళ్ళు సినిమాకెళ్ళారని. ఆ అమ్మాయి, పాప మాత్రం ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ పాప కూడా ఒళ్ళు చేసి అందంగా ఉంది. పాపని బొమ్మలతో ఆడిస్తోంది ఆ అమ్మాయి. వరండా బయట నుంచి చూసి ఆ దృశ్యం అట్లాగే ఉండిపోయింది శృతి. పిలవాలంటే ఏమని పిలవాలో తెలీదు. కొంతసేపటికి తలెత్తిన ఆ అమ్మాయి శృతిని చూసి చిరునవ్వు నవ్వుతూ లేచొచ్చింది. "రామ్మా పాప, అట్లా నిలబడిపోయావే, లోపలికి రా" చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. కుర్చీలో కూర్చోబెట్టింది. "మీ చెల్లెల్ని తీసుకురాలేదా?" అడ్డంగా తల ఊపింది. "నీ పేరేమిటి?" "శృతి." శృతి, ఎంత తియ్యటి పేరు! మీ చెల్లెలి పేరో? కృతి. భలే కలిసాయే మీ పేర్లు. మరి నా పేరేంటో చెప్పనా? చెప్పమన్నట్టు శృతి చూసింది. మరి నువ్వు నాతో అసలు మాట్లాడడం లేదే? మాట్లాడితేనే నా పేరు చెప్తా. ఏం మాట్లాడతావా? తల ఊపింది శృతి. నా పేరేమో గీతిక. బావుందా? గీతిక, గీతిక. చాలా బావుంది అంది శృతి. అబ్బో! నీకు చాలా మాటలొచ్చే. మరి ఇంకా విను. మా పెద్ద చెల్లెలి పేరేమో చంద్రిక. ఈ పాప పేరేమో రాధిక. పాపనెత్తుకుంది అంది. చాలా బావున్నాయి అన్ని పేర్లు చిలకలాగా పలికింది శృతి. నేను మిమ్మల్ని ఏమని పిలవను? ఆంటీ అనొచ్చా? అని తన సందేహాన్ని బయటపెడుతూ అంది శృతి. నీ ఇష్టం. నువ్వెట్లా పిలిచినా నాకిష్టమే నవ్వింది గీతిక. ఆంటీ, మీరు చాలా బాగా పాటలు పాడతారు. కస్తూరి రంగరంగ పాట ఎంత బాగా పాడతారో మీరు, ఆరాధనగా చూస్తూ అంది శృతి. ఆహా, అట్లాగా? గోపిక మొదటిసారి విన్నట్టుగా అంది. నిజం ఆంటీ, మీ పాటతోనే మేము నిద్రపోతున్నాం రోజు. నేను, మా రాము, పాప కూడా నవ్వింది శృతి. నువ్వు భలే మాట్లాడతావే తీయగా అన్నది శృతి ముద్దు పెట్టుకొని గీతిక. ఆంటీ, నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా? మీ పాప గౌన్లు చాలా బాగుంటాయి. అట్లాంటి గౌన్లు కొన్ని మా కృతికి కూడా కొందామని. రేపు నేను మా నాన్నని అడిగి డబ్బులు తెస్తాను. బజారు మీరు మాతో వస్తారా? మా పాపకి మంచి గౌన్లు కొందాం. దానికి మంచివి లేనే లేవు. అన్నీ నా పాత గౌన్లే అది వేసుకుంటున్నది. కొత్తవి కొందామంటే నాకు తెలీదు. అసలు నాకు కొత్తవి లేవు. నాకు లేకపోయినా పర్వాలేదు. అది చిన్న పాప కదా, దానికి ఉండాలి అంది ఎంతో ఆరిందాలాగా శృతి. ఆశ్చర్యంగా చూస్తూ వింటోంది గీతిక. తమింట్లో పిల్లల గోల ఒకళ్ళకి కొంటే మరొకళ్ళకి కుళ్ళు, ఓర్వలేనితనం. వీటి ముందు శృతి ధోరణి అద్భుతంగా అనిపిస్తోంది గీతికకి. అంతలోనే తేరుకొని, సరే అట్లాగే వెళదాం. నీకు కావాల్సినవి, చెల్లెలికి కావాల్సినవి అన్నీ కొందాం, సరేనా అంటూ లోపలికి వెళ్ళింది. లోపల నుంచి 2 సున్నుండలు, 4 చేగోడీలు ఒక ప్లేట్లో పెట్టి శృతికి ఇచ్చింది తినమని. మొదట వద్దని సిగ్గుపడుతూనే తర్వాత తీసుకున్నది. ఎన్నాళ్ళో అయిపోయింది ఇట్లాంటివి తిని. అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు డబ్బాల్లో ఇట్లాంటివి చేసి ఉంచేది తన కోసం. తర్వాత రాజమ్మ కూడా చేసేది అప్పుడప్పుడు. కానీ శాంతమ్మ చేసేదే కాదు. రాముకి ఇవన్నీ తెలియవు. ఆప్యాయంగా అవి తిని మంచినీళ్ళు తాగి, థ్యాంక్ యూ ఆంటీ, మా అమ్మ పెట్టినట్టుంది అన్నది అప్రయత్నంగా. నవ్వింది గీతిక. మాట్లాడటం కూడా ఒక ఆర్ట్. అది చిన్నప్పటి నుంచే రావాలి అనుకుంది. గీతికకి శృతిని చూస్తే పదే పదే ముచ్చటేస్తోంది. నేను ఇంకా ఇంటికి వెళ్తానంటే పాప ఏడుస్తుందేమో అని లేచింది శృతి. నువ్వు చిన్నపిల్లవైనా నీకెన్ని తెలుసమ్మాయి?
అయితే మీ అమ్మగారికి నువ్వు చాలా సహాయం అన్నమాట అంటూ నవ్వింది వాకిట్లోకి శృతితో పాటు వస్తూ గీతిక. మా అమ్మ ఉంటే నేను సహాయం చేసేదాన్ని ఆంటీ. కానీ మా అమ్మ ఎందుకో మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అంది శృతి మామూలుగా. శృతి అంది ఉలికిపాటుగా గీతిక. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. వెళ్తున్న శృతిని ఆపి గట్టిగా గుండెలకు హత్తుకుంది. ఏంటమ్మా, ఏమన్నావు తల్లి అంది పెదవులు వణుకుతూ ఉండగా. అవునా ఆంటీ, నిజంగా అమ్మ లేదు. శృతికి కూడా ఏడుపొచ్చింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత దురదృష్టం. అయితే నాలాంటి అభాగ్యులేనా మీరు కూడా? నాకంటే నిర్భాగ్యుల. జలజలా కారాయి కన్నీళ్ళు. కాసేపు మాట్లాడలేకపోయింది గీతిక. ప్రపంచంలో తల్లి లేని పిల్లల బాధ తల్లి లేని వాళ్ళకే అర్థమవుతుంది. ఇంకా పసికందులు వీళ్ళు. ఎన్నేళ్ళు గడవాలి వీళ్ళు పెద్ద కావడానికి? తన పిల్లకి తల్లి లేకపోతే ఎంత కష్టమో, ఎంత నష్టమో ఈనాడు తనకి స్వయంగా తెలిసొచ్చింది. వీళ్ళిద్దరూ ఆడపిల్లలే. భగవంతుడా, ఆ పిల్లలకి నీవే రక్ష. వాళ్ళని చల్లగా చూడు తండ్రి మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది గీతిక. పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టి శృతిని గేటు వరకు దింపి వచ్చింది. రోజు రామ్మా, మా వాళ్ళతో ఆడుకోవచ్చు అంది శృతితో. శృతి తలూపుతూ లోపలికి పరిగెత్తింది. గీతిక సన్నగా ఉన్న ఆకర్షణీయంగా చక్కగా ఉంటుంది. సామ అయినా పెద్ద కళ్ళు, ప్రశాంతంగా ఉంటుంది మొహం. ఇంటెడు చాకిరీ చేసినా సవతి తల్లి రత్తమ్మ గారికి గీతికంటేనే పడదు. ఎప్పుడు సాధిస్తూ తిడుతూనే ఉంటుంది. తండ్రి వేదాంతం గారు ఏది పట్టించుకోడు. తల్లి ఉన్నప్పుడు తనని ఎంత ప్రేమగానో చూసేవాడు తన తండ్రి. కానీ తల్లిపోగానే తనని పట్టించుకోవడం మానేశాడు ఆయన. భార్య చనిపోతే ఆ పోయిన భార్య సంతానాన్ని కూడా దూరం చేసుకుంటాడన్నమాట మగవాడు. ఏదో భరించాలి కాబట్టి గుప్పెడు మెతుకులేస్తూ నీడనిస్తాడు. అది రెండో భార్య ఇష్టపడితేనే. తన 10వ ఏట తల్లిపోయింది. తన వైభోగము అప్పుడే పోయింది. ఇప్పుడు తను కేవలం ఈ ఇంట్లో జీతం లేని దాసిది అంతే. సవతి తల్లి కట్టి పారేసిన చీరలు తనకి, అందరూ తిన్నాక మిగిలిన అన్నం తనకి. అందరూ మంచాల మీద పడుకుంటే తను చాప మీదే పడుకోవాలి. ఇవన్నీ తండ్రి చూస్తూనే ఉన్నాడు. కానీ వారించలేడు, వారించడు, అశక్తుడు. రేపు ఆ పిల్లల జీవితాలు అంతేనా ఆలోచిస్తూ ఉండిపోయింది గీతిక. ఇక్కడికి ఆపుదాం. సశేషం.